హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ గూడు లబ్ధిదారుల గూడు వివరాల్లోకి వెళ్తే, ఇందిరమ్మ కమిటీలో లోపించిన పారదర్శకత, నామమాత్రమైన అధికారుల పాత్ర, అధికార పార్టీ నాయకులదే పెత్తనం, మంత్రికి మాట తెస్తున్న ఇళ్ల ఎంపిక. మంగపేట మండలంలో ఆరోపణల వెలువ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు, పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఆందోళన. వివరాలకు వెళ్తే, నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తుంది. ఇందుకోసం లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల సాయం అందజేస్తుంది. ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం నాయకుల తీరుతో అపహాస్యంగా మారుతుంది. ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించలేదని చెప్పేసి ఇందిరమ్మ కమిటీలో అధికార పార్టీ నాయకులే పెత్తనం చెలాయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను గ్రామ సభలో ప్రకటించిన తర్వాత కూడా చివరి జాబితాలో అర్హుల పేర్లు గల్లంతవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుచ్చంపేట, కొత్తమల్లూరు, చెరుపల్లి, కొత్తపేట, కమలాపురం పంచాయతీల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు కేవలం నామమాత్రంగా మారారని కాంగ్రెస్ నాయకులే 10,000 నుంచి 50,000 వరకు వసూలు చేసి కార్యకర్తలకు, అనుచరులకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు అవుతున్నాయి. నాయకుల తీరుతో మంత్రి సీతక్క సైతం చెడ్డ పేరు వస్తుందని పలువురు అయితే వాపోతున్నారు. ఇట్లున్నట్టయితే చూసుకున్నట్టయితే, ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వీళ్ళంతా వరకు వాళ్ళకంటే అనుకూలమైన వాళ్ళకే ఈ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని చెప్పేసి అక్కడ లబ్ధులు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే దాదాపు లబ్ధాల ఎంపిక కోసం ఇచ్చిన జీవో ప్రకారం గ్రామాల్లో నియమించిన ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులను కాదని అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో ఇల్లున్న వారికే, డబ్బులు ఇచ్చిన వారికే పార్టీ విధేయులకు, కార్యకర్తలకు ఇల్లు కేటాయిస్తూ లీస్టులు తయారు చేశారని చెప్పేసి బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లాలోని 10 మండలాల్లో గడిచిన 20 ఏళ్లుగా మంత్రి సీతక్కకు మద్దతుగా నిలుస్తూ ప్రతి ఎన్నికల్లో మెజార్టీ ఇస్తుంటూ అదే ప్రేమ మండలపైన చూపించిన మంత్రి సీతక్క మండలానికంటే ఎక్కువగా 25 పంచాయతీల్లో సుమారు 540 ఇళ్లను అధికంగా కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ. అయినప్పటికీ కూడా ఈ ఎవరైతే అధికారులు ఉంటారో, నాయకులు ఉంటారో, మొత్తానికైతే ఈ ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చినా కూడా ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో నేమ్ అయితే కట్ చేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకే ఇస్తున్నారని చెప్పేసి అక్కడ లబ్ధాలు అయితే అంటున్నారు. ఇది ప్రజెంట్ మన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో దాని గురించి